కర్నూలులో ఉంటున్నాము. నన్ను డాక్టర్ చేయమని చెప్పింది అమ్మనే, మమ్మల్ని ఒక స్థాయికి ఉంచింది అమ్మనే. మేము భయం ఏదన్నా ఆలోచన ఉన్నా మాకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అమ్మ దగ్గరికే వచ్చి అడుగుతాము మేము. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ శశి. ఇవాళ మన సత్యసాయి జిల్లాలో హిందూపురంలో మడకసిర తాలూకాలోని కల్లుమర్రి దేవస్థానానికి వచ్చానండి. ఇక్కడ ఎప్పటిలాగానే ఈ రోజు కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మరథోత్సవం జరుపుతున్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి వస్తున్నాను. అత్యంత మహిమలు గల అమ్మవారు అండి శ్రీ శ్రీ కల్లుమర్రి వీరకేతమ్మ అమ్మవారు. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తాదులు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇక్కడ బ్రహ్మరథోత్సవం జరుపుతారు. ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడ భక్తాదులు పాల్గొంటారు. 2022, 2023 అలాగే నా ఛానల్ పెట్టిన ప్రతి సంవత్సరం కూడా నేను వీడియో తీయడం జరిగింది. అలాగే ఈ 2024లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ బ్రహ్మరథోత్సవం జరగబోతోంది. సో మిస్ కాకుండా మరి అమ్మవారి బ్రహ్మరథోత్సవం చూసేసండి. మరి హిందూపురం నుండి కల్లుమర్రికి, మడకసిర మరియు పావుగడకి వెళ్లే బస్సెస్ చాలానే ఉంటాయి. షేర్ ఆటోలు కూడా ఉంటాయి. ఈ బస్సులో కల్లుమర్రికి చేరుకోవచ్చు. హిందూపురం నుండి 18 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 2 వీలర్లో అయితే మనం త్వరగా అక్కడికి చేరుకోవచ్చు. నేను కూడా సమయం లేక 2 వీలర్లో వెళ్తున్నాను. కల్లుమర్రి గ్రామం రాగానే రోడ్లోనే అమ్మవారి ఆర్చ్ కనపడుతుందండి. ఆర్చ్ నుండి అమ్మవారి దేవాలయంకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అమ్మవారి ఆర్చ్ నుండి దేవాలయంకి వెళ్ళడానికి షేర్ ఆటోస్ చాలానే ఉంటాయి. మంగళవారం, శుక్రవారం ఎక్కువగా భక్తాదులు తమ కష్టాలను, బాధలను అమ్మవారికి తెలియజేయడానికి ఇక్కడికి వస్తుంటారు. స్వామివారికి అమ్మవారు ఆవాహించి భక్తాదులు కోరిన కోరికలను నెరవేరుస్తుంటారు. ఇక్కడ మంగళవారం, శుక్రవారం వచ్చిన భక్తాదులకు అన్నదానం కూడా నిర్వహిస్తారు. మంగళవారం మరియు శుక్రవారం మధ్యాహ్నం 12:30 మహామంగళహారతి ఉంటుంది. 1 గంటకు స్వామివారికి అమ్మవారు ఆవహించి ఇక్కడ వచ్చిన భక్తాదుల కోరికలు నెరవేరుస్తుంటారు. అదండి కల్లుమర్రి వీరకేతమ్మ అమ్మవారి విశేషాలు. మరి ఇప్పుడైతే అమ్మవారి దేవాలయం అలాగే బ్రహ్మరథోత్సవం జరగబోతోంది. చూసేద్దామా మరి.
प्रवदश्येन किगिदेविना रागम्वादस्यद्धाज्य रागन्नस्य निहागया अश्वावतीः बृहस्पतिप्रचोदास्तानामुञ्जन्तमोहतः या ओषधयस्वमराग्ने प्रविष्टा प्रन्दिरास्तदूरं परागताः यः संवत्यता सर्व अस्मैनं दत्तभिं सन्तरिताच्युतरजितरजो नमः अग्ने त्वं तारयानस्य अस्मान् द्वादशतमे षोडशतमे विगं धरिष्टमे चतुर्विगं धरिष्टमे ष्टाविगं धरिष्टमे द्वात्रिगं धरिष्टमे षट्रिगं धरिष्टमे चत्वारिगं धरिष्टमे चतुश्चत्वारिगं धरिष्टमे
ఓం నమస్తే వీరకేతాంబ సతధర్మ స్వరూపిణి భక్తాభీష్ట ప్రదే దేవి సర్వారిష్ట వినాశిని. ప్రతి మాఘమాసం మొదటి ఆదివారం అమ్మవారికి బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారం ఒడిబీము కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుక్రవారం మంగళవారం భక్తాదులకు అమ్మవారి కోరికలు తీర్చుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. నమస్తే అండి, నా పేరు చందన. మేము కర్నూలు నుంచి వచ్చాము. మేము ఈ దేవస్థానానికి రాబట్టి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతుంది. అమ్మ మహిమ తెలుసుకున్నాక మేము ఇక్కడికి రావడం మొదలుపెట్టాము. మేము చిన్నతనం నుంచి ఇక్కడికి ప్రతిదీ అమ్మని అడగనీక వస్తూనే ఉంటాము. మాకు కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ముందుగా అమ్మ దగ్గరికే వస్తుంటాము. మా నాన్న చిన్న వయసులో అంటే షాప్ మొదలు పెట్టాలి అన్న అడగడానికి కూడా అమ్మ దగ్గరికే వచ్చాము. అమ్మను అడిగాక మేము ఒక పొజిషన్ రావడానికి కూడా అమ్మనే కారణం. ఉద్యోగం నుంచి షాప్ వరకు వచ్చాము. కర్నూలులో ఉంటున్నాము. నన్ను డాక్టర్ చేయమని చెప్పింది అమ్మనే. మమ్మల్ని ఒక స్థాయికి ఉంచింది అమ్మనే. మేము భయం ఏదన్నా ఆలోచన ఉన్నా మాకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అమ్మ దగ్గరికే వచ్చి ముందుగా అడుగుతాము. మేము ఇక్కడికి మంగళవారము శుక్రవారము ప్రతిసారి వస్తుంటాము. నెలకు ఒకసారైనా ఖచ్చితంగా వచ్చి మాకు ఏమైనా కష్టాలు ఉంటే ఖచ్చితంగా అమ్మని అడిగి మేము సాల్వ్ చేసుకుంటాము. ఇక్కడ జరగబట్టి సంవత్సరానికి మాఘమాసంలో మొదటి ఆదివారం జరుగుతుంది. మేము కర్నూలు నుంచి వచ్చామండి. నా పేరు హరికృష్ణ. నేను ఈరోజు కల్లుమరి వీరకేతమ్మ దేవాలయంలో ఉన్నామండి. చాలా విశిష్టమైన రోజు ఈరోజు. అమ్మవారికి తేరు పండగ ప్లస్ కళ్యాణం కూడా జరుగుతుంది. మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. నమస్తే, నా పేరు జీవి మంజునాథ్. అమ్మవారిది 500 ఏళ్ల సంవత్సరాలది చరిత్ర ఉన్నది. 1980 నుంచి మంచిగా జరుగుతున్నది. ఇక్కడ ప్రతి శుక్రవారం మంగళవారము అమ్మవారికి తీర్పులు ఇది చేస్తారు. కోరికలకు నెరవేర్చుకొని అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది. మాఘమాసం మొదటి భానువారం అమ్మవారిది తేరు ఉంటుంది. శ్రావణ మాసం 3వ శుక్రవారము అమ్మవారిది ఒడిబీము ఉంటుంది.
అదండి, చూసారు కదా శ్రీ శ్రీ కల్లుమర్రి వీరకేతమ్మ అమ్మవారి బ్రహ్మరథోత్సవం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.